అందరికీ నమస్కారం. మనకు రేపటి నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం అనేటటువంటి జరిగింది. 144 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 144 సెంటర్లో సుమారు 24,500 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ సిఎస్డిఓలకు అందరికీ కూడా ఆనరబుల్ కలెక్టర్ మేడం యొక్క ఆధ్వర్యం లోపల మీటింగ్ తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఆ మీటింగ్ లోపల ఆనరబుల్ కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్స్ను ప్రశాంత వాతావరణం లోపల ఏ చిన్న తప్పు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ను ఇవ్వడం జరిగింది. మరియు సిఎస్డిఓలు అందరూ కూడా సెంటర్స్ను ముందే విజిట్ చేసుకొని అన్ని వస్తువులు అనేటటువంటివి ఉన్నాయా లేవా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఎన్షూర్ చేసుకోమని చెప్పి సూచనలు గౌరవ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ను ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ డిఎంహెచ్ఓ కావచ్చు, డిపిఓ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీసు, వీళ్ళ అందరికీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ కూడా ఎస్ఎస్సి పబ్లిక్స్ నిర్వహణ లోపల అందరూ సమిష్టిగా పనిచేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచనలను గౌరవ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అన్ని సెంటర్లలో కూడా మౌలిక వసతులను కల్పించడం జరిగింది. ఫర్నిచర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకోవడం జరిగింది. సిట్టింగ్ స్క్వాడ్స్ను కూడా అన్ని సెంటర్స్ లోపల సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్టింగ్ స్క్వాడ్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పరీక్షలన్నింటినీ కూడా పగడ్బందీగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు స్కోప్ ఇవ్వకుండా నిర్వహించడం కోసము వీళ్ళందరి పర్యవేక్షణలో కూడా పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తూ ఉంటాం. సార్, విద్యార్థులు ఏ వస్తువులు తీసుకోవాలి? పరీక్షా సెంటర్కు విద్యార్థులు ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి తీసుకుపోవడానికి వీల్లేదు. ముఖ్యంగా డిజిటల్ వాచెస్ తీసుకెళ్తూ ఉంటారు పిల్లలు. డిజిటల్ వాచెస్ను అలో చేయరు. అనలాగ్ వాచెస్ ఉంటే తీసుకువెళ్ళడానికి అవకాశం తీసుకుపోవచ్చు, కానీ డిజిటల్ వాచెస్ మాత్రం అలో చేయరు. బ్లూటూత్ డివైజెస్ ఏమైనా ఉంటే అవిటిని కూడా అలో చేయరు. పిల్లలు ముఖ్యంగా ప్యాడు, హాల్ టికెట్, తర్వాత 2 పెన్నులు, 2 లేకపోతే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ బ్లూ అండ్ బ్లాక్ పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్, తర్వాత మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయినట్లయితే కంపాక్స్ బాక్స్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ తీసుకుపోవడానికి అవకాశం ఉంది. కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకుపోవడానికి అవకాశం లేదు. సెల్ ఫోన్స్ను ఎట్టి పరిస్థితి లోపల పరీక్ష ప్రిమిసెస్ లోపల ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిమిసెస్లోని కూడా అలో చేయరు. ఎవరు కూడా సిఎస్ కావచ్చు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కావచ్చు, ఇన్విజిలేటర్స్ కావచ్చు, పరీక్షా సెంటర్ ఇన్సైడ్ లోపల ఎక్కడ కూడా సెల్ ఫోన్ అనేటటువంటిది కనబడకూడదు. ముఖ్యంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అక్కడ డ్యూటీకి వచ్చే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకట ఈ సెల్ ఫోన్లతో రాకూడదు. ఏదైనా సెల్ ఫోన్ తీసుకొని వచ్చినా కానీ ఇమీడియట్గా అక్కడ బయట ఉన్నటువంటి కానిస్టేబుల్స్కు హ్యాండ్ ఓవర్ చేసి ప్రిమిసెస్ లోపలికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, టైమింగ్స్ ఏంటి సార్? వాళ్ళని ఎప్పటి వరకు అలౌ చేస్తారు? ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30కి ప్రారంభం అవుతుంటుంది. టైమింగ్స్ అనేటటువంటివి 9:30 నుంచి 12:30 ఉంటుంది. అయితే మనకు ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్కి మాత్రము అవి 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పార్ట్ బి అనేటటువంటిది ఇస్తుంటారు. ఇంగ్లీష్ పేపర్లో మాత్రము ముందే పార్ట్ బి ఇస్తుంటారు. ఈ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్కి మాత్రము పార్ట్ బి 15 నిమిషాల ముందు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. పిల్లలు మాత్రము ఒక తల్లిదండ్రులకు సూచన చేస్తున్నాను, 1 గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండేటట్లు ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 45 మినిట్స్ ముందు పిల్లలు ముందు ఉన్నట్లయితే హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామినేషన్ సెంటర్ హాల్లోనికి అలౌ చేస్తుంటాము. 9 o'clock నుంచే సెంటర్లోనికి అలౌ చేస్తుంటాము. కాబట్టి పిల్లలు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండి వాళ్ళ ఆన్సర్ బుక్లెట్ను తీసుకుంటారు, ఓఎంఆర్ని తీసుకుంటారు, ప్రాపర్గా ఫిల్అప్ చేస్తుంటారు, వాటిని టైప్ చేస్తుంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ టైం కనుక వాళ్ళు మానసికంగా సంసిద్ధంగా ఉండి ప్రశాంతంగా పరీక్ష రాయడం కోసము సంసిద్ధులు అవుతుంటారు. కొద్దిగా లేట్ వచ్చినట్లయితే హడావిడి అవుతుంటుంది. కాబట్టి పిల్లలందరినీ కూడా వీలైనంత వరకు 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేటట్లు ప్రయత్నం చేయండి. అయినా కానీ అనివార్య కారణాల వల్ల లేట్ అయితే మాత్రం మేము ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ అనేటటువంటిది ఉంది.
9:35 వరకు అలౌ చేయడం అనేటటువంటి జరుగుతుంది. 9:35 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను ఎగ్జామినేషన్ హాల్లో